చెప్పారు సార్, చెప్పారు వాళ్ళ అలాగే సార్, అలాగే సార్. ఓకే సార్. మేడం గారు విజయలక్ష్మి గారు ఉన్నారు, చూపించండి ఒకసారి. ఫోటో కొంచెం జాగ్రత్త చేయండి. పైకి రా. ఓకే సార్. ప్రసాద్ రెడీ. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీకు శుభాకాంక్షలు. ఓకేనా? అందరూ సంక్రాంతి కోసం కట్టుకోవాలి. ఓకేనా అమ్మా? కట్టుకుంటావా? నమస్కారం. ఇంకోటి ఇవ్వండి. రండి అమ్మా. మీరు వచ్చాను రండి. మీరు కూడా రండి. కాలేజీ వైపు తీసుకోవాలి. మళ్ళీ రాకుండా చూడండి. సంక్రాంతి కట్టుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కొత్త బాబు పండుగ కోసం తీసుకోవాలి. ఓకేనా? హిందీ ఇస్తాను నీకు కూడా. ప్యాంట్ కావాలా? సరే. అలాగే లుంగీలు కూడా కొత్తవే. నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ, జైన్ సేవా సమితి, హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్, లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం, జేసీస్ ఇండియా, అలాగే రాజమహేంద్రవరం నగరంలోని దాతల సహకారంతో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నగరంలో ఉన్నటువంటి నిరాశ్రయులు, అవసరార్థులు, ఒంటరి జీవులు, వృద్ధులు, వారి కోసం మనం ఈరోజు వాల్ ఆఫ్ హ్యాపీనెస్ అని దుస్తుల సేకరణ పంపిణీ దీని పేరు. దీనికి ఏంటంటే పండుగలప్పుడు, ఓ శుభకార్యాలప్పుడు ఎవరికైనా మనం దుస్తులు ఇవ్వాలనుకుంటే అలాగే ఇళ్లలో అదనంగా ఉన్నటువంటి దుస్తులు సేకరించి మరి అవసరార్థులకు అందించడం కార్యక్రమాన్ని 2016లో రాజమండ్రి సబ్ కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారు, అలాగే మన మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు గారు ఈ కార్యక్రమాన్ని మా ద్వారా ఇనిషియేట్ చేయడం జరిగింది. స్వర్ణాంధ్ర సేవా సంస్థ మరి 2016 నుంచి ఈ రోజు వరకు హుదూద్ తుఫాన్, తిత్లీ తుఫాన్, అలాగే అనేక ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ఇల్లు కాలిపోయినప్పుడు అనేక సార్లు ఈ దుస్తులు సేకరించి మరి అవసరార్థులకు అందించే కార్యక్రమాన్ని నిరాఘంటంగా జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రతిరోజు పుష్కర్ ఘాట్లోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జరిగే నిత్యాన్నదాన కార్యక్రమంలో రోజు ఈ దుస్తులు పంపిణీ చేస్తాం. ఎందుకంటే ఇది ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మరి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీల కోసం వస్తుంటారు, ఆపదలు వస్తుంటారు. ఆపద అంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా బయలుదేరి వస్తారు, వారికి పట్టుబట్ట కూడా ఉండదు, మారుబట్టలు ఉండవు. ఈ వాల్ ఆఫ్ హ్యాపీనెస్ అనే కార్యక్రమం మరి అనేక లక్షల మందికి, సుమారుగా మా అంచనా ప్రకారం 5 లక్షల పైబడి లబ్ధిదారులు ఈ కార్యక్రమం ద్వారా దుస్తులు మరి అందుకున్నారని చెప్పేసి వాటిని మాకు అందించినటువంటి దాతలకు, స్వీకర్తలకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాతో ఉన్న మిత్రులు అమీర్ భాయ్ కానీ, అనూప్ భాయ్ కానీ, విక్రమ్ జైన్ కానీ, ఎవరైతే మనతో పాటు పనిచేస్తున్నారో, ఎవరైతే స్వర్ణాంధ్ర సిబ్బంది, మా హరికృష్ణ, మిగతా వాళ్ళు కూడా, మా సిబ్బంది అందరూ కూడా రోజు పని చేయలేదు. ఇది ఖర్చుతో కూడుకున్న పని అయినా కానీ ప్రజల అవసరాలు తీర్చడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక సంకల్పం సిద్ధితో పనిచేస్తుంటాయి. దాంట్లో భాగంగానే ఈరోజు కొద్ది మందికైనా మేము ఈ దుస్తులు అందించాలనే ఒక ప్రయత్నం చేసాం.
ప్రోత్సహిస్తున్నటువంటి రాజమండ్రి నగర రాజకీయ ప్రతినిధులకు, అధికార అనధికార ప్రముఖులకు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులకు, నగరవాసులకు, దాతలందరికీ, ముఖ్యంగా మమ్మల్ని వెన్నటువంటి ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత 9 సంవత్సరాలుగా మేము వాల్ ఆఫ్ హ్యాపీనెస్ అని ఈ బట్టలు పంపిణీ కార్యక్రమం చేస్తాం. పండగ అంటే అందరికీ ఉండాలి, అందరూ పండగ జరుపుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి. అందుకని సుమారు ఇవాళ 200 నుంచి 250 జతలు కొత్త బట్టలు, బెడ్షీట్లు, లుంగీలు మరియు సేకరించిన దస్తులు నీట్గా ఉన్నాయి. క్లీన్ చేసి వాటిని ఐరన్ చేసి బట్టలన్నీ ఉడిపోయి అన్ని రిపేర్ చేయించి అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. దీనికి సహకరించిన మన మిత్రులు అమీర్ భాయ్, రాంబోర్ గారు, మన విక్రమ్ జైన్ సేవా సమితి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి మన మీడియా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం స్వర్ణాంధ్ర రాంబాబు గారు దీన్ని 2016లో మొదలుపెట్టడం జరిగింది, వాల్ ఆఫ్ హ్యాపీనెస్ అనే పేరుతో. దీని అర్థం ఏంటంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉంటున్న నిరుపేదలు కావచ్చు, నిరాశ్రయాలు కావచ్చు, ప్రతి ఒక్కరిని మన సంతోషంలో వాళ్ళని కూడా భాగస్తులు చేయాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది. ఇది ప్రతి సంవత్సరం జనవరిలో చేపట్టడం అన్నది నిజంగా చాలా హర్షణీయం. ఎందుకంటే ఇవన్నీ పండగ నెలలు. ఈ పండుగల్లో పేదవాడు కూడా తన వంతు తనకు కొనుక్కునే స్థాయి స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరైతే ఒంటరిగా ఉండే నిస్సహాయాలు ఉంటారో వాళ్ళకి ఈ దుస్తులు ఇవ్వడం జరుగుతుంది. కేవలం పాత దుస్తులు పంచుతున్నారనే పాయింట్ కాదండి, ఇక్కడ కొత్త దుస్తుల్ని కూడా ఇక్కడ కలిపి మనం ఇవ్వడం జరుగుతుంది. పాత దుస్తులను తెచ్చేసి ఏదో మనం ఇచ్చాలనేది మాత్రం దీని ముఖ్య ఉద్దేశం కాదు. అందరూ కలిసి, అలాగే స్వర్ణాంధ్ర రాంబాబు గారితో పాటు సంయుక్తంగా హెల్పింగ్ హ్యాండ్స్ అనూప్ జైన్ గారు, అలాగే జైన్ సేవా సమితి, జేసీఏ రాజమండ్రి, లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి, వీళ్ళందరూ కలిసి పేదలకి మేము ఉన్నామని ఈ సంతోషాన్ని, ఈ ఏదైతే సంక్రాంతి పండగ కావచ్చు, ఈ పండుగలు అన్నింటిలో ఇవాళ రేపు 2 రోజులు ఈ కార్యక్రమం ఇక్కడే మన పుష్కర్ ఘాట్ వద్ద జరుగుతుంది. ఎవరైనా ఉండేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు, తీసుకున్న వాళ్ళు ఎవరికైనా అవసరార్థులు ఉంటే కూడా వాళ్ళకి ఇక్కడ పంపిస్తే ఖచ్చితంగా సాయంత్రం 7 వరకు ఈ ప్రోగ్రాం ఇలాగే కొనసాగుతూ ఇక్కడే దుస్తులు ఇస్తామండి. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు. నగరవాసులు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఒక మంచి కార్యక్రమంలో మనవంతు కూడా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ చేతుల మీద మందికి స్వచ్ఛంద ఇవ్వడం వల్ల కూడా మేము సంతోషిస్తాం. అలాగే ఓకేనండి. కంగారు పడితే సైజులు మళ్ళీ చూసుకోండి.